హలో గైస్, మళ్ళీ వచ్చాను. ఏకేఆర్ని మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చాను గైస్. మళ్ళీ ఈరోజు అయితే ఒక ఛాలెంజెస్ చేయబోతున్నాము. నాకు 3 ట్రైస్ ఉంటాయి. వాటిల్లో బిఆర్ ర్యాంక్లో ఒక్కసారైనా బోయ కొట్టకపోతే నేనైతే నిమ్మకాయ తింటాను గైస్. ఓకేనా? ఛాలెంజ్ అంటే ఛాలెంజే. ఓకేనా? గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే గేమ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది కొత్తగా సోలార్ మ్యాప్లో ఇది ట్రైన్ వచ్చింది మొన్నే. ఇదేంట్రా గ్లిచ్ ట్రైన్ 4, 3, 2, 1 అది బాగుంది గైస్. ట్రైన్ మార్వల్. ఇది సోలార్ మ్యాప్. నేనైతే అదిగోండి అక్కడ ఉందా చిన్నగా, అక్కడ దిగుదా. తర్వాత అక్కడైతే ఒక సీక్రెట్ వే అయితే ఉంది గైస్. అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. అందరి దగ్గర నుంచి గన్స్ తీసుకోవడం నాకు అలవాట్లేదు గైస్. అందుకనే నా ఓన్గా నా సీక్రెట్ ట్రిక్ యూస్ చేసి నేను గన్స్ అయితే తీసుకుంటాను. దానికన్నా ముందు పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడే కాదు, పైకి వెళ్ళి చూద్దాం. ఎన్ని అయితే దిగాడు ఇందాక ఇక్కడ అగ్గోండి గైస్. టుంగ్ 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 సహూర్ నా దగ్గరే ఉన్నాడు. అలా అయితే ఎస్కేప్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చాను. ఎవడైతే ఈ డ్రోన్ ప్రతి గేమ్ చూస్తున్నాను గైస్. డ్రోన్ మాత్రం ఆపట్లేదు ఎవడు. సరేలే, పర్లేదు, షేమింగ్ చేస్తాను. ఇదిగోండి గైస్, ఈ ఫౌంటైన్ దగ్గర అది ఉంది సీక్రెట్ అన్నది. లోపలికి వెళ్ళామనుకోండి, ఇదిగోండి వచ్చామా. ఇప్పుడు దీన్ని ఇరగొట్టాలి. నేనైతే గన్తో ఇరగొట్టను, ఎందుకంటే మరీ బుల్లెట్ వేస్ట్. అందుకని ఎందుకండి బుల్లెట్లు వేస్ట్ చేస్తాం, అక్కర్లేదు. చేతితో ఇరగొట్టేస్తే వచ్చేద్దాం అంతే. దీన్ని కూడా చేత్తోనే ఇరగొడతాను నేను. చేత్తోనే ఇరగొడతా. ఇదిగోండి గైస్, ఇదే మన సీక్రెట్ది. ఇది అందరికీ తెలుసు. ఇదిగో సరే గైస్. నెట్ కూడా మనకి సపోర్ట్ చేయట్లేనే లేదు. ఇప్పుడు ఇదిగోండి గైస్, ఇలాంటి బాక్సుల్లో మనం ఏలైనా దీనైతే స్కిన్, దాన్ని అయితే ఏదో ఒకటి, నాకు కూడా తెలీదు. పక్కన ఉన్న దానికైతే బాంబు తీసుకోవాలి. మనం తీసుకున్నాక పైకి కూడా ఎగురుదామా వద్దా? డ్యామేజ్. ఒకడు వచ్చాడు. టుంగ్ 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 సహూరా కూడా వేసేసేద్దాం. రాని బయటికి వేద్దాం. అదే స్కిల్ నొక్కుతుంటే గ్లోవల్ వస్తుంది. అక్కడికి టెలిపోర్ట్ అయ్యాడు గైస్. వాట్ ద హెక్ మ్యాన్. ఇది సెకండ్ ట్రై. ఇదైనా కానిచ్చేద్దాం. దెక్కేదలే, వెళ్ళిపోతుంది. దెక్కేదలే, స్టార్ట్ చేసేసాను. దెక్కేదలే. ఈసారి బూయ కొట్టకపోతే ఏం లేదంతే. మళ్ళీ థర్డ్ ఛాలెంజ్ అయితే వెళ్ళిపోతాం అంతే. తొందరగా స్టార్ట్ చేయరా. ఎమోట్ వేస్తే కానీ స్టార్ట్ చేయలేదు. చూసారు గైస్, ఎమోట్ వాల్యూ అది గైస్. ఎమోట్ వాల్యూ. నేనైతే హెడ్ ప్రాక్టీస్ చేస్తాను. హెడ్ రాలే. అమ్మ బాబోయ్, హెడ్ రాలేదు. ఓపెన్ సీక్రెట్ క్లూ 1 అది వచ్చింది కన్నా ఇక్కడికి స్పాన్ అయ్యానేంటి? టెక్నల్లో వచ్చయ్యా. ట్రైన్ చూసాడు కదా ఎంత బాగుందో. చాలా మంచి ట్రైన్. నాకు కూడా వెళ్ళాలని ఉంది. బెర్ముడాకి వచ్చాం. అయితే క్లాక్ టవర్లోనే దిగుతాను నేను. క్లాక్ టవరే అంతే. క్లాక్ టవర్ మనమైతే దిగిపోదామే. తర్వాత ఏ మ్యాప్ వస్తుంది గైస్? సోలారా అయిపోయింది ఇందాక. ఇప్పుడేమో బెర్ముడా. నెక్స్ట్ లేకపోతే కలహరి డెజర్ట్ అది వస్తుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది గైస్. వెళ్ళిపోయి నేను డౌన్లోడ్ చేసుకోలేదు మ్యాప్. అది
క్లాక్ టవర్ దగ్గరికి అయితే దిగిపోతున్నాం మనం. మన దగ్గర కేక్ ఉంది, కేక్ అవసరం లేదు. మనం ఇక్కడ ఇవన్నీ లూట్ చేసుకుందాం. ఇక్కడ గైస్ ఇక్కడే ఎనిమిలు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు గైస్ ఎనిమిది. ఎంతమంది ఉన్నారో వెళ్ళి చూద్దామా? పైకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది కదా ఒకటి, దాన్ని ఏమంటారు మర్చిపోయాను, దాన్ని ఏమంటారు ఏమో నాకు తెలియదు. కానీ దాని వైపు నొక్కితే మనకి ఇది కనిపిస్తుంది కదా, ఏంటది అదే పైకి వెళ్ళక చూపిస్తానులేండి. ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్గా ఉందా, ఇదే ఇదిగోండి ఇదే. ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ఎంతమంది వచ్చారబ్బా, ఎంతమంది వచ్చారు. మళ్ళీ డ్రోన్ వేసాడా ఎవడో. ఈ డ్రోన్ క్యారెక్టర్ చాలా పనిచేసినట్టు. ఓహో ముగ్గురు ఉన్నారు గైస్, ముగ్గురు. ఇప్పుడు ఎలాగో మన దగ్గరికి ఎవడో ఒకడు వస్తాడు, నాకు తెలుసు. ఇద్దరైనా వస్తారు పైకి, ఎందుకంటే నేను ఆన్ చేసిన వాళ్ళు కూడా చూసుంటారు. వెనకాల ఏవో కాల్పులు జరుగుతున్నాయి, ఎక్కడ వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడైతే కాదు, మళ్ళీ వెళ్ళిపోతాం మన పొజిషన్, బ్యాక్ టు పొజిషన్. ఓకే కింద కూర్చుందాం. ఎవడో ఒకటి రావాలి. శబ్దం వినిపిస్తుంది, ఎవడో వస్తున్న శబ్దం. రావంగానే ఫట్ మనేసి అద్దుకోగేసి వచ్చాడు, అయిపోయాడు అంతే. వెనకాల చూసుకోవాలి కదా బిడ్డ. అరే 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 వెనకాల వేస్తున్నాడు, బాగానే వేస్తున్నాడు. మెడికేట్ వేసుకుందాం. ఇక్కడ వెనకాల నుంచి వచ్చేస్తున్నారు గైస్, వెన్నుపోట పోస్తున్నారు వీళ్ళు, చాలా చెడ్డోళ్ళు గైస్. నేనైతే ఫైర్ వేస్తాను, ఫైర్ వేస్తే గ్లో వెళ్ళిపోద్ది, మనం వెళ్ళి షూట్ చేయొచ్చు. ఇప్పుడు మనం షూట్ చేసి అదిగోండి అది ఇప్పుడు చూసారు మరి. అదే గ్రానీ గేమ్లో కూడా నా షూటింగ్ స్కిల్స్ చూస్తారు కదా మీరు, అది ఎవరికైనా ఉంటుంది. మనమైతే M10 తీసేసుకొని దూకేద్దామా? వద్దు, దూకితే రిస్క్, కిందకి దూకేద్దాం. అంటే దూకడం కాదులేండి, చాలా హై పొజిషన్ నుంచి దూకడం చాలా రిస్క్ అన్నమాట. మనమైతే కిందకి వెళ్దాము. కింద ఇంకొకడు ఉంటాడు గైస్, ముగ్గురం చూసాం మనం, ఇద్దరు అయిపోయారు. ఇంకొకడు ఎక్కడో ఉంటాడు గైస్, ఇక్కడ అగ్గొండి కింద ఉన్నాడు. డీజే అలక్ ఎస్, అది వేసేద్దాం. గ్లోబల్ వేసాడు, కిందకి దూకేద్దాం. అదే ఓరియన్ ఇస్ ఫర్ హియర్, భయం వేసేద్దాం. మనం చాలా ధైర్యం చేస్తున్నాం కాబట్టి దిమిత్రి వేసేద్దాం. మనమైతే మొదకెళ్ళి మెడికిట్ అయితే వేసేసుకుందాం గైస్. మెడికిట్ వేసేసుకుందాం. కింద పైన కూర్చుంటే ఫాస్ట్గా అయిపోద్ది, ఎందుకో నాకు తెలియదు. అది ఎవరు లీక్ అని చెప్పారు. ఇంకా వాగు పెట్టట్లాగా వాగుతూనే ఉన్నాను నేను ఇందాక నుంచి. తర్వాత మనం అట్టలేనిది కొత్తగా వచ్చింది కదా గైస్, 8th బర్త్డే ఆఫ్ ఫ్రీ ఫైర్ అని. అప్పుడు అంటే ఈరోజు మార్నింగ్ వచ్చింది ఈవెంట్. ట్రైన్ వస్తుంది, ఎక్కడో స్పాన్ అవుతాం మనం. లాబీ దగ్గర, గేమ్ లాబీ, అక్కడైతే 1v1 జరుగుద్ది, లేదా డియో అవుతుంది. అప్పుడు మనకి గిఫ్ట్ వస్తుంది, ఫుల్ హెల్త్ వస్తుంది. చాలా. నేనైతే లోపలికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి క్యాంప్ వేస్తాను గైస్. క్యాంపు అదే 9 seconds ఉంది. 8 7 6 ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నేను ట్రైన్ దగ్గరికి. వచ్చేస్తే ఎక్కేయడమే అంతే. 1v1 చూసారు గైస్, ఒకటి వెళ్తున్నాడు అక్కడ. వాడితో నాకు పట్టింపు లేదన్నమాట. ఆడిని వెళ్ళనివ్వండి, నేను ఆడిని గెలక్కుండా వెళ్తాను, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఫస్ట్గా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోందో. ఆడు ఎవడో ఉన్నట్టున్నాడు గైస్, ఐ కెన్ సీ దర్. అదే ట్రైన్ వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోయింది. ఇంకా ఆడినే వేసుకుందాం మనం. సైడ్ నుంచి వేస్తున్నాడు. వావ్, నేను ఊరికే ఎందుకు వదిలేను తెలుసా, ప్రశాంతం కోసం. హెడ్ పడట్లేదండి, అది హెడ్ ఇలా కొట్టాలి గేస్.
నాకు 100% షూర్ డ్యామ్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవడో ఒకడు వెన్నుపోటు పొడుస్తాడు, అందుకని మనం ఈ మూలకెళ్ళి దాక్కొని చూసారా గైస్, వెన్నుపోటు నాకు తెలియకుండానే వెన్నుపోటు పొడిచాడు. వీడిని కాల్చకుండా ఉన్నందుకే ఇంత దారుణంగా అయిందంటే ఇంకేంటి. థర్డ్ ఛాలెంజ్ అయితే ఫైనల్ ట్రై. ఇంకా ఆగేది లేదు, దక్కేదిలే. ఈసారి నేను బూయ కొట్టే తీరుతాను, లేకపోతే నిమ్మకాయని మింగేస్తాను అంతే. సరే ఇంకా స్టార్ట్ కద్దోను. స్టార్ట్. చాలాసేపు పడుతుంది ఎందుకో, ఏదైనా క్లెయిమ్ లేకపోతే ఎమోట్ వేస్తే కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి వెళ్తుంది. టిక్, అదిగోండి పర్ఫెక్ట్ టైమింగ్. నేను ఇప్పుడు మనం జాగ్రత్తగా సీరియస్గా ఆడాలి. మనమైతే ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు అన్నమాట. హెడ్ షాట్లో ట్రై టు డూ హెడ్ షాట్. చూసారు గైస్ హెడ్ షాట్ ఎలా పట్టిందో. నేను ఒక కొత్త సెన్సిటివిటీ అయితే చెప్తాను. సెన్సిటివిటీ ఏంటంటే 185 ఉంది, 85% కూడా ఒప్పుకోకూడదు. 180. అదిగోండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బుల్లెట్ హెడ్ పడలేదు కాబట్టి ఆ సెట్టింగ్స్ పెట్టుకోలేదు. ఆ సెట్టింగ్స్ మీ ఇష్టం వచ్చిన సెట్టింగ్స్ పెట్టుకోండి. నేను చెప్తే అన్నీ ఎందుకో తెలియదు నాకే. సరేలేండి, స్టార్ట్. ట్రైన్ మాత్రం సూపరు. 8th anniversary ఆఫ్ ఫ్రీ ఫ్రై. అదిగోండి గైస్ చెప్పాను మ్యాప్. నెక్స్ట్ లేదా కలహరి అని నెక్స్ట్ అయితే వచ్చింది. నేనైతే అది బాక్సింగ్ గ్రౌండ్ ఉంటుంది కదా, బాక్సింగ్ గ్రౌండ్ అక్కడైతే దిగుతాను నేను. బాక్సింగ్ అదిగోండి అక్కడే ఉంది. బాక్సింగ్ జిమ్ అంటాలేండి, పర్లేదు వెళ్తాం. బాక్సింగ్ జిమ్ నాకు అమ్మో బాబో ఇద్దరు దిగారు. వదిలేండి, హ్యాండ్ ఇచ్చేస్తుంది బాక్సింగ్. వదిలే, మళ్ళీ ఏడుస్తుంది బాక్సింగ్ జిమ్ ఎందుకు నా దగ్గరికి రాలేదు అని. కిందే పైన అయితే మళ్ళీ కింద దిగితే ఫాల్ డ్యామేజ్ పడుతుంది. స్టైర్స్ మళ్ళీ వెళ్ళిపోతాం లోపలికి. ఈ చిన్న గన్తో ఎవరిని వేసేయగలను నేను, అంత ఇది వెన్నుపోటు పొడుచుకుంటూ ఉంటే. ఇదిగోండి బాక్సింగ్ నేనే మార్క్ ఆండర్సన్. ఇక్కడ అయితే ఇద్దరు వస్తారు, ఇద్దరు చూశాను. డియో కార్లు సింగిల్స్ ఆడతారంట. సింగిల్స్ నాతో వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను గాయ్స్. వాళ్ళని వస్తే ఫటక్స్ అంతే. మనమైతే లూట్ ఫుల్, బ్యాగ్ రెడ్ కలర్ అయిపోవాలి సర్కిల్ మొత్తం. కాయిన్స్ ఆ ఇద్దరు రావట్లేదు ఏంటి కాయిన్స్, నాకు అర్థం కాదు. అగ్గోండి ఇక్కడే ఉంది ట్రైన్. ఇప్పుడు వెళ్ళిపోతాం ట్రైన్ దగ్గరికి. అక్కడ ఏదో వార్ జరుగుతుంది. ఎవడనో కొడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బాగుంది. కార్ దిగాడు ఇక్కడ ఎక్కడో. ఎదుగోండి గైస్, వీడినే అనలేండి, లేకపోతే మరి వేసాడు. నేనే వేస్తాను, నేను. ఏడీడు ఓ నైనా కిల్చోట్ చేసాడు. ఎవడో ఎటు నుంచి చేసాడు. అగ్గ అమ్మా, ఇక్కడి నుంచి చేసాడా. బాగానే కిల్చోలు చేశాడు, నాకు డ్యామేజ్ కూడా దింపేశాడు. ఎవరు ఆ డ్యామేజ్ ఇలా మేము చేస్తున్నారు, ట్రిక్ చెప్పండి నాకు కూడా. ట్రిప్ ఏంటరా, ట్రిక్ తెలిస్తే నేను కూడా బూయ కొట్టేస్తాను కదరా. వెళ్ళే లాస్ట్లో ఇది ఓడిపోతే నిమ్మకే వెంగియాలంటారా. అదే చెప్పండిరా. వెయిట్ చేద్దాం వచ్చిందాక, లేకపోతే నా గ్లోవల్ పక్కన ఈ మిషన్ పెట్టేస్తా. మిషన్ గన్ వాడు రావట్లేదు కాబట్టి మిషన్ గన్ ఇక్కడే పెట్టేయాలి. ఇక్కడ గ్లోవల్ ఎదిగిపోతుంది. అయితే సేఫ్. అటువైపు వెళ్ళి
చూసారా గైస్ ఎలా మింగేశాడో. గ్లోవర్ ఇరిగిపోయిన వెంటనే హట్ డ్యామేజ్ మొత్తం పోయే అటువైపు వెళ్ళిపోతాం, లేకపోతే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం మనం. కిల్చోర్ చేశాడు గైస్ ఇందాక, చూశారు కదా గైస్, అది చాలా దారుణమైన కిల్చోర్. ఇక్కడ ఎవడో ల్యాండ్ మైల్ పెట్టారు, మనం దాన్ని పేల్చేద్దాం, కాకపోతే డ్యామేజ్ తీసుకోక, ఓకేనా. డ్యామేజ్ వెళ్దాం వచ్చేద్దాం, అది పేలింది కదా. ఆడి కోసం నేను వెయిట్ చేయను, నేను వెయిట్ చేయాలనుకోవట్లేదు. వెనకాల నుంచి ఉండండి, డ్రోన్ ఉంది, ఏదో చూస్తాను ఎవరైనా ఉన్నారా అని. రెడ్ కలర్ వస్తే ఎనిమి ఉన్నట్టు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎనిమి ఉన్నాడా లేడా. నాకు తెలిసి 2 లేదా 1 ఉంటాడు, ఎందుకంటే అలాంటి ప్లేసెస్లో ఎవరు ఎక్కువసేపు ఉండరు గైస్. అందుకనే ఏదో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను గైస్, ఎందుకో తెలీదు నాకు కూడా. నాకు తెలిసి 1-2 ఉంటారు గైస్ ఇక్కడైతే. అద్దుకోండి, చెప్పినా ఒక్కడే ఉంటాడు, ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేరు. నేను కూడా పెడతాను, ఒకడే ఉన్నాడు. అది ట్రైన్ వచ్చే టైం అవ్వబోతుంది, ఇంకా 15 seconds అయితే ఉంది. 15, 11, 2, 9, 8, 7, 6. వేస్తున్నారు కదరా, ఎక్కడి నుంచి వేస్తున్నారు? అటువైపు నుంచి వేస్తున్నాడు, వెనకాల నుంచి ఈడేసాడు గైస్. బూయా కొట్టలేకపోయాను. నిమ్మకాయ మింగి అది నోట్లో వేసుకోవాలి. అసలు ఎంత ఉంటేనే నేను తట్టుకోలేను, అలాంటిది వేసుకోవాలంటే నా వల్ల. ఇప్పుడు నేను నిమ్మకాయ తినాలి, ఎందుకంటే నేను ఛాలెంజ్ ఓడిపోయాను కాబట్టి. ఇంకా తినడానికి వెళ్తాను. బాయ్ గైస్, బాయ్. నిమ్మకాయ లేదు మా ఇంట్లో, బాయ్.